కాకినాడలో పలు పాల కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పాల కేంద్రాల అనుమతి పత్రాలతో పాటు శీతలీకరణ చేసిన పాలను అధికారులు పరిశీలించారు. అలాగే పరీక్షల నిమిత్తం పాల శాంపిళ్లను సైతం సేకరించారు. అపరిశుభ్రంగా ఉన్న పాల కేంద్రాలకు నోటీసులు జారీ చేశారు అధికారులు. కాకినాడలో ఉండేటువంటి గాంధీనగర్లో ఉండేటువంటి మిల్క్ యూనిట్ని తనిఖీ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసింది ఏంటి అంటే వీళ్ళు మిల్క్ అనేటువంటిది పల్లెల నుంచి తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేసి వాటిని ప్యాకెట్ల రూపంలో ప్యాక్ చేసి వాటిని ఏంటంటే ఐస్ బాక్సుల్లో పెట్టి అమ్ముతున్నారు, అంటే కూలింగ్ పర్పస్కి. సో దాంట్లో అంటే ఈ ఐస్ అనేటువంటిది వాడద్దని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఐస్ వాడినట్లయితే ఈ ఐస్ నాన్ ఎడిబుల్ వాటర్తో తయారు చేసినట్లయితే అది వాటర్ అనేటువంటిది కంటామినేటెడ్ వాటర్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఆ వాటర్లో ప్యాకెట్లు ఉంచినప్పటికీ కూడా ఆ ప్యాకెట్లకి పైన ఉండేటువంటి ఆ వాటర్ ఉంటుంది కనుక ఆ పాలు ప్యాకెట్ ఓపెన్ చేసి వేసుకునేటప్పుడు ఈ వాటర్ కూడా దాంతో కలిసి కంటామినేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, బ్యాక్టీరియల్ కంటామినేషన్ ఉండొచ్చు. సో కాబట్టి అందుకని ఐసు కాకుండా మంచి రిఫ్రిజిరేటర్స్ చిల్లర్స్ పెట్టుకున్నట్లయితే అందులో మెజర్స్ అనేటువంటివి బాగుంటాయి. సో కాబట్టి ఐసుకు బదులు వేరే చిల్లర్స్ని వాడమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ పాలు ఎక్కడైతే స్టోర్ చేస్తారో ఆ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి కెమికల్స్ అనేటువంటివి కూడా ఉండకుండా జాగ్రత్తలు అనేటువంటివి తీసుకోవాలి. ఎందుకంటే అవి ఏమైనా పొరపాటున కలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ కలవటం వల్ల పాలు అనేటువంటివి విషపూరితమయ్యి ఈ హెల్త్ హజార్డ్స్ అనేటువంటివి వచ్చే అవకాశం ఉంటాయి కనుక సో ఇక్కడ ఈ తనిఖీ చేసి ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి జరిగింది.